హలో అందరికీ వెల్కమ్ టు మనస్విని వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి అయితే బొబ్బరికాయలు చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, జీలకర్ర, కొంచెం ఎల్లిపాయలు, పచ్చిమిర్చీలు, ఉప్పు వేసుకొని, కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని అయితే నేను మిక్సీ పట్టుకున్నా. అదైతే మళ్ళీ ఒక గంజులో వేసుకున్నా. ఇక్కడ వచ్చేసి అయితే బొబ్బర్లు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. అందులో కొత్తిమీర, కరివేపాకు, కొంచెం రుచికి సరిపడ ఉప్పు, కొంచెం కారం వేసుకొని, అలాగే ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని ఉల్లిగడ్డలు వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసేసుకొని మంచిగా ఆయిల్ హీట్కి పెట్టేసాను. ఇక ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆయిల్ అయితే హీట్ అవ్వడానికి వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి గారెలు. సో ఈవినింగ్ టైం చేసుకుంటేనే బెటర్. మార్నింగ్ అయితే మనం తినలేం. సో ఈవినింగ్ టైం అయితే ఇట్లా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో చూస్తారు కదా, ఆయిల్ అయితే వేడి అయిపోయింది. సో వేసేస్తున్నారు గారెలు. చూస్తున్నారు కదా, మంచిగా నీట్గా అయితే వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేయడం నేను కూడా అవి వేయడం. సో ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా కుదిరినాయి. సో మీరు కూడా బొబ్బరి గారెలు ఎలా చేసుకుంటారో, ఇంకెలా చేసుకుంటారో అనేది కూడా మాకు ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ఎలా వచ్చినాయో కూడా కామెంట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ టైంలో మంచిగా టక్కున చేసుకునే ప్రాసెస్ ఇది. చూస్తున్నారు కదా, మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే నేను వేయించుకొని అయితే తీసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంకా సెకండ్ వాయి మళ్ళీ వేస్తున్నాను పిండి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే చేసుకుంటున్నాను. నేనైతే చిన్న కవర్ మీద వేసుకొని అయితే చేస్తున్నాను. క్లాత్ మీద మా అత్తయ్య అయితే క్లాత్ మీద చేస్తారు. సో నాకు క్లాత్ మీద అంత చేయబుద్ధి కాక, మనకు డీమార్ట్ కవర్ వస్తాయి కదా, సో డీమార్ట్ కవర్ వస్తుంది కదా, సో ఆ కవర్ మీద అయితే నేను ఇట్లా గారెలు చేసుకున్నాను. చూసారు కదా, ఇలా అయితే మంచిగా బ్రౌనిష్గా అయితే నేను చేసుకుంటున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎలా ఉంది, ఈజీ ప్రాసెస్ ఉందా, హార్డ్గా ఉందా అనేది కూడా చెప్పండి. సో ఒకటైతే ఇరిగిపోయింది వేసేటప్పుడు అయితే. చూసారా, ఇలా ఈజీగా చేసుకున్నాను గారెలు. మంచిగా కొంచెం మంచిగా బ్రౌన్గా, మరీ తెల్లగా ఉన్న, మరీ కలర్ చేంజ్ కాకముందు తీసేస్తే కూడా అంత పిండి పచ్చిగా ఉంటుంది. సో ఇట్లా బ్రౌన్గా వచ్చేదాకా అయితే మంచిగా వేసుకోండి. నేనైతే ఇక అన్నీ వేడి చేసిన వెంటనే ఇక మా వారికి అయితే ఇచ్చేసాను తినడానికి. సో టేస్ట్ కూడా మంచిగా కుదిరినాయి. మనకు పిండి ఎంత ఉంటుందో దాని క్వాంటిటీ బట్టని అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయితే వచ్చాయి గారెలు. సన్నగా మంచిగా, అంటే చాలా స్పైస్ కూడా లేదు, అలా అని మరీ సప్పగా కూడా లేదు. సో పర్ఫెక్ట్, చాలా బాగా అయితే కుదిరినాయి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.